ఎన్నికలు జరుగుతున్నాయి ఈడ. ఉమ్. హలో, చెప్పండి చెప్పండి, మొదటిసారి వినపడుతోంది. జరుగుతున్నాయి. 35-40 సంవత్సరాల్లో ప్రజలు ఓట్లు ఏమీ లేదు. రెండోది అదే టైంలో పోటీ కూడా లేకుండా చేశారు. ఇప్పుడు మొదటిసారి పోటీ జరుగుతోంది. 11 నామినేషన్లు పడ్డాయి, 1-2 కాదు. మేము ఎన్నికల ప్రక్రియను చేతలేకి తీసుకోవాలనుకుంటే నామినేషన్లు కూడా వేయనిచ్చిండే వాళ్ళం కాదు కదా. అవును. మొదటిసారి ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరుగుతా ఉంది, ఫ్రీ పోలింగ్ జరుగుతా ఉంది. ప్రతి ఒక్కరు కూడా అంటే మేము నామినేషన్ వేయనిచ్చే వాళ్ళం కాదు కదా అని మీరంటే నాకు అప్పుడు గుర్తొచ్చింది. ఏది నామినేషన్ వేసే వాళ్ళని గొడ్డలతో తరిమి నరకడాలు. 2020లో గొడ్డలతో నరికి తరిమి నామినేషన్ కాగితాలు చించేసి సరిగ్గా ఉన్న నామినేషన్ నుంచి కొన్ని పేపర్లు పీకేస్తారు. ఆ విధంగా పూర్తిగా అధికారాన్ని దుర్వినియోగం చేసింది వాళ్ళు. అదే పరిస్థితి అందరూ చేస్తారు అనుకుంటున్నాడు. కానీ ఒకటే చెప్తున్నా, ప్రజాస్వామ్యబద్ధంగా ఫ్రీ పోలింగ్ జరుగుతుంది, బ్రహ్మాండంగా ఎన్నిక ప్రక్రియ జరుగుతుంది. ఓటర్లు వచ్చి ఓటేస్తున్నారు, సాయంత్రానికి పోలింగ్ అయిపోతుంది. ఇది ఓటర్లను ఓటేనిస్తే మాకు ఓట్లు వేయరు అనేది వాళ్ళకి అర్థమైపోయింది. ఓకే, ఎందుకు ఎప్పుడు దౌర్జన్యాలు అరాచకాలు చేసి మేము ఎన్నికలు గెలిచినాం కదా, ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత ఉంది. మేము ఎన్నికల్లో సందర్భంగా ప్రచారానికి పోయినప్పుడు కూడా ఓటర్ల నుంచి వచ్చిన స్పందన ఏంటంటే, గ్రామంలో ఒకరిద్దరు నాయకులు పెత్తనం చెలాయించి అరాచకం చేసి సంక్షేమ కార్యక్రమాలు కూడా మావి తినేశారు. ఈరోజు మీరు వస్తే, మీ ప్రభుత్వం వస్తే మాకు అవన్నీ కూడా న్యాయంగా రావాల్సిన లబ్ధిదారులకు అందరికి అందుతాయనే నమ్మకం మాకుంది, మేము ఓటేస్తామని ముందుకు వస్తున్నారు. ఓటింగ్ జరిపించండి చాలు మాకు అని చెప్పి రహస్యంగా ఓటర్లు చెవులో చెప్పిన విషయాన్ని కూడా నేను ప్రచారంలో జరిగిన అనుభవాలని మీకు చెప్తా ఉండా. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఓటర్లు ఓటేస్తా ఉంటే వీళ్ళు ఓడిపోతామని భయపడిపోయి వీళ్ళు ఏదో అరాచకం చేస్తున్నామని చెప్పి ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోసే ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి పరిస్థితి లేదు ఇక్కడ. రమ్మనండి, వాళ్ళ క్యాండిడేట్ తిరుగుతున్నాడు, అందరూ తిరుగుతున్నారు, ఏజెంట్లు ఉన్నారు, ఓటర్లు ఓటింగ్కి పోతున్నారు, వస్తున్నారు. అరెస్టుల గురించి అంటారా? సర్వసాధారణంగా అరెస్టులు ఎన్నికల నియమాలను అనుసరించి శాంతి భద్రతల కోసం ఇరు పక్షాలను అరెస్టు చేస్తారు. అటువైపు ఎంపీని చేస్తే ఇటువైపు ఎమ్మెల్సీని కూడా చేశారు కదా. రామ్ గోపాల్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు కదా. కొంచెం టెన్షన్ ఏదో నడిచినట్టుంది పొద్దున్న బిఫోర్ హౌస్ అరెస్ట్ నడిచింది. ఆయన నేను ఇంట్లో కూర్చోండి నన్ను అరెస్ట్ చేస్తారంటే కూడా పోలీసు వాళ్ళు వినకుండా రామ్ గోపాల్ రెడ్డిని కూడా తీసుకొని పోయినారు. రామ్ గోపాల్ రెడ్డి కూడా ఇంట్లోనే ఉన్నాడు కదా, అవినాష్ రెడ్డి గారు ఇంట్లో ఉన్నట్టే. మరి రెండు పార్టీలను సమానమైన హోదా ఉన్న వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసి, అంటే ప్రివెంటివ్ అరెస్ట్ అంటారు దీన్ని. అది వాళ్ళకి బాగా తెలుసు, ప్రివెంటివ్ అరెస్ట్లు అంటే ఏంటో బాగా తెలుసు. ఈ ప్రక్రియలన్నీ కూడా వైసీపీ, మేమైతే ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీ లెవెల్ చేస్తే వాళ్ళు కింద స్థాయి నాయకులు, గ్రామ స్థాయి నాయకులు కూడా ప్రభావితం చేయగలిగే గ్రామ స్థాయి నాయకులు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఇంతకుముందు అరెస్టులు చేసి తీసుకుపోయినారు. అంటే ఏజెంట్గా కూడా కూర్చోకుండా. ఈరోజు వాళ్ళకు పరిస్థితి డామేజ్, కథ అడ్డం తిరిగింది అనేది అర్థమైంది వాళ్ళకు. దాంతో టీడీపీ మీద, ప్రభుత్వం మీద, పోలీసుల మీద ఏదేదో అబాండాలన్నీ వేసుకుంటూ రాద్ధాంతం చేస్తూ ఉంటారు. మేము పోలీసు ప్రక్రియను వాడుకొని ఉంటే, ఎన్నికల ప్రక్రియను వాడుకుంటే రామ్ గోపాల్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేస్తారు? అవును, అదే నేను ఫస్ట్ మొదట్లో అడిగిన డౌట్ అదే డిబేట్ లో. అసలు ఫస్ట్ ఎవరికైనా కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు, అరెస్ట్ అయింది వైసీపీ వాళ్ళ టీడీపీ వాళ్ళ అని. మా పార్టీ వాళ్ళనే కదా తీసుకుపోయినాడు ఎమ్మెల్సీని. ఆయన ఇంట్లోనే కూర్చోన్నాడు కదా, అవినాష్ రెడ్డి ఇంట్లోనే కూర్చోన్నాడు, ఆయన ఇంట్లో కూర్చోన్నాడు. ఇట్ ఈస్ ఆల్ ప్రివెంటివ్ అరెస్ట్. సో అంటే 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 శ్రీనివాసరెడ్డి గారు అన్ని ప్రయత్నాలు అయిపోయాక, అంటే కోర్టులకు వెళ్ళి పోలింగ్ కేంద్రాల మార్పుల సంగతో, లేకపోతే బెదిరింపుల వ్యవహారమో, లేకపోతే అడ్డుకునే వ్యవహారం అన్నీ అయ్యాక ఇంకా అవేమీ కుదరవు అనుకున్న తర్వాత దీన్ని ఏదో అలాగే ఇష్యూ చేయాలి. ఈ గెలుపుకి ఏదో ఒకవేళ రేపు ఇవాళ ఒకవేళ రిజల్ట్ మీ వాళ్ళు గెలిస్తే, మీ పార్టీ వాళ్ళు గెలిస్తే దానికి ఏదో రకంగా అక్రమం అంటగట్టాలి. అదేనా ప్లాను? అదే కేవలం హైకోర్టులో 5 లంచ్ మోషన్ పిటిషన్లు వేశారు నిన్న. అవును, ఒక్కటి కూడా అన్ని హైకోర్టు డిస్మిస్ చేసేసింది. ఎన్నికను రద్దు చేయించాలని కూడా పోయినారు, ఎన్నికను పోస్ట్పోన్ చేయించాలని కూడా ప్రయత్నం చేశారు. నాకు తెలిసి పాపం జగన్మోహన్ రెడ్డి గారు మొదటిసారి అంటే ఎవరో చెప్తున్నారు నాతో, చాలా మంది కార్యకర్తలకు ఫోన్ చేసి హిట్ అవుట్ ఆర్ గెట్ అవుట్, ఎంతవరకైనా పోరాడండి నేనుండా, ఎన్ని దౌర్జన్యాలు చేసినా ఐఎమ్ దేర్ అని చెప్పి ఇంకా రెచ్చగొట్టే ఫోన్ కాల్స్ కూడా చేస్తున్నారట. నేను అడిగేది, మీకు ఓడిపోతామనే భయం పట్టుకునింది. ఓటర్లు ఎక్కడికి పోయినారండి? ఓటింగ్ ఓటర్లు అందరు అక్కడే ఉన్నారు, ఓట్లేం పోలే, అన్నీ ఉన్నాయి.
పక్క గ్రామంలో కొన్ని 100-200 ఓట్లు ఇప్పుడే ఇంకోటి మనం మారినాయి. చూస్తున్నాం ఓటు వేయడానికి వెళ్తున్న తెలుగుదేశం పార్టీయో లేకపోతే ఓటర్లను మొత్తం మీద ఎవరి మీద దాడులు చేశారు, కారాపి అద్దాలు ధ్వంసం చేసి. తెలుగుదేశం పార్టీ మనిషివి పులివెందల పార్టీ మండల రూరల్ పార్టీ నాయకుడి కారును ధ్వంసం చేసింది వాళ్ళు ఈరోజు. కారు కూడా టీవీలో వస్తా ఉంది. అవును, అన్ని చేసేది వాళ్ళు. బురద ఇంకొకరి మీద వేయాలని ప్రయత్నం చేస్తారు. ఇన్ని నాలుగు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ఓటింగ్కు పోతున్నారంటే భయం వచ్చేసింది వాళ్ళకి. అవును, అదే ఆ రిజల్ట్ భయం తీసుకునే వచ్చింది. ఒకటి శ్రీనివాసరెడ్డి గారి రిజల్ట్ తీసుకునే ధైర్యం లేదు. కామ్గా కూర్చుంటే ఏ రిజల్ట్ వస్తుందో తెలుసు, ఆ ధైర్యం లేదు. సో దానికి ఏదో ఒక ఇష్యూ చేయాలి. ఎనీవే, నాకు నచ్చింది ఏంటంటే అంటే ప్రభుత్వం పారదర్శకంగా ఉంది అని చెప్పడానికి ఇదే ఉదాహరణ. ఏది టీడీపీ ఎమ్మెల్సీ ఆయన్ని